సినిమా రిలీజ్కి ముందే ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 200 కోట్ల వరకు ఇన్కమ్ వచ్చేసింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ లాభాల బాట కూడా పట్టేశారు సినిమా టీం అంతా కూడా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇన్సైడ్ వర్గాలు అనమాట. అయితే ఏంటి ఇంత తొందరగా అంత ఈజీగా వచ్చేసిందా, టార్గెట్ రీచ్ అయిపోయారా అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సత్తా అంటే అదే విధంగా ఉంటుంది అంటూ కాళ్ళ దగ్గర వేసుకొని మరీ చెప్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ ఎప్పటి నుంచో కూడా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనందరికీ తెలుసు, ఇటు హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటేనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చిందో ఆ తర్వాత ఇంకా అందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్, అరే మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రావాలి, ఆ కాంబినేషన్ని మళ్ళీ మేము చూడాలి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేశారు. సో ఇంకా వెయిటింగ్స్కి అయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనేది ఒక మంచి రిజల్ట్ అనమాట. అండ్ ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా చూపించని స్టైలిష్ లుక్లో చాలా డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో చూపించబోతున్నారని చెప్పేసి ఫ్యాన్స్ అందరి ఆకలి మొత్తం కూడా ఈ సినిమాలో తీరిపోతుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే హరిశంకర్ గారిని చాలామందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ అని చెప్పేసి. అయితే ఫ్యాన్ కాదు భక్తుడు అని చెప్పేసి ఆయనకైనా చెప్పుకుంటూ ఉంటారు, చాలామంది కూడా అంటూ ఉంటారు. సో మరి ఒక భక్తుడు తన దేవుణ్ణి ఏ విధంగా చూపిస్తాడు అంటే ఇంకా ఊహలకు కూడా అందదన్నమాట. తను ఏ విధంగా చూడాలి అనుకుంటున్నాడో అదే విధంగా ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో రెండింటిని కూడా మిక్స్ చేసి ఆ విధంగా ఒక చాలా డిఫరెంట్ లుక్లో చాలా స్టైలిష్గా ఈ సినిమాలు చూపిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, చాలా చాలా బజ్ని తీసుకొచ్చాయి ఈ సినిమా మీద. అయితే ఇప్పుడు ఏంటంటే రిలీజ్కి ముందే 200 కోట్లు అనేది సినిమా టార్గెట్ని రీచ్ అయిపోయింది అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ నార్మల్గా ఈ సినిమా నిర్మించడానికి 150 కోట్ల వరకు ఖర్చు అయిందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనము థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఈ విధంగా బిజినెస్ అనేది చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా మనం చూసాం గబ్బర్ సింగ్ సినిమా కావచ్చు, అండ్ అంతకుముందు అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఓజీ సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి అనేది మనం ఈ సినిమాలతో చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఓటీటీ రైట్స్ అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 80 కోట్లకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో 80 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి. అయితే ఇప్పుడు ఏంటంటే థియేట్రికల్ రైట్స్ ప్రకారం చూసుకుంటే దాదాపు ఒక 150 కోట్ల వరకు లేకపోతే 100 కోట్ల వరకు ఆల్రెడీ జరిగిపోయింది బిజినెస్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే ఇటు ఓటీటీ రైట్స్ కావచ్చు లేకపోతే థియేట్రికల్ రైట్స్ కలిపితే ఆల్రెడీ 200 కోట్లు దాటేసింది. సో మరి ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఇన్కమ్ అందులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ప్రాఫిట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత మామూలుగా ఉండదని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చాలా చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఉగాది కానుకగా మార్చ్ 19th అయితే సినిమా రాబోతుంది. మరి అప్పుడు ఫ్యాన్స్ సందడి ఏ విధంగా ఉంటుంది, సినిమా ఏ విధమైనటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి.